అసెంబ్లీ సెషన్కు కేసీఆర్ దూరం, అవమానం తప్పదనే ఆందోళనతో గైర్హాజరు, సభలో బలం తగ్గడము మరో కారణం మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. మీరు రాకపోతే మీ పార్టీ మొత్తం క్యాడర్ కూడా ఉన్న కార్యకర్తలు కూడా నారాజు అవుతారు కేసీఆర్ గారు. మళ్ళా చెప్తున్నా, కేసీఆర్ బలం కేసీఆరే, ఈ ఎమ్మెల్యేలు కాదు. కేసీఆర్ తలుచుకుంటే మళ్ళీ కొత్తదనాన్ని సృష్టించగలుగుతాడు. నేను కేసీఆర్ గురించి చెప్తా ఉన్నా. దయచేసి మీరు అసెంబ్లీకి రాకపోతేనే ప్రజలలో నారాజు అవుతారు. కేసీఆర్ అన్న వ్యక్తి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే 100 మందికి మీరు ఒక్కరు సమాధానం చెప్పగలుగుతారు. మీ వాక్చాతుర్యం ఏందో అందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే మీరు చేసిన తప్పుల వల్ల, మీ క్యాడర్ చేసిన తప్పుల వల్ల, ఈ రోజున మీ అహంకారాల వల్ల మీ పార్టీ భ్రష్టు పట్టింది. కానీ దాన్ని దుమ్ము దులిపే పనిలో మీరు ఉండాలి తప్ప నారాజు అయ్యి అవమానం అవుతుంది. నవ్వుతే నవ్వనియండి, అవమానం అయితే అవమానం అవ్వనియండి. తట్టుకొని నిలబడండి, ప్రజల తరపున కొట్లాడండి, మాట్లాడండి. మీరు ఒక్కరు చాలు. ఎమ్మెల్యేలందరూ ఎందుకండి? ఈ ఎమ్మెల్యేలందరూ మీకు అవసరమా? మీరు తలుచుకుంటే 0 నుండి హీరోలాగా ఎదిగిర్రు. మీరు తలుచుకుంటే ఒక 0% కూడా ఎమ్మెల్యే చేసి చూపెడతారు. మరో 5 ఏళ్ల కోసం పనిచేయండి. మీరు అసెంబ్లీకి రాకపోతే కేసీఆర్ గారు డైరెక్ట్గా చెప్తా ఉన్నా, మీరు అసెంబ్లీకి రాకపోతేనే అసలైన అవమానం జరుగుతుంది. పొట్టు తిడతారు. చూసినావా, ఇన్ని మాటలు చెప్తాడు, అసెంబ్లీకి రానిచ్చే ధైర్యం లేదు, చాతగాని దద్దమ్మా అని తిడతారు పబ్లిక్. ముఖ్యంగా పబ్లిక్ తిట్టకపోయినా రాజకీయ నాయకులు తిడతారు. సో మీరు ఒక్కలే వీళ్ళందరికీ సమాధానం చెప్పగల దిట్ట. సో దయచేసి నేను కేసీఆర్ గారికి నేను ఇచ్చే సూచన ఒక్కటే, మీరు భయపడి అసెంబ్లీకి రాకపోవడం ఇవన్నీ కాదు. మీ క్యాడర్ పోతే పోయింది, మీ పార్టీ ప్రక్షాళన అవుతుందని అనుకోండి. దయచేసి మీ పార్టీయే ప్రక్షాళన అవుతుంది, పురుగులందరూ పక్క పార్టీకి పోతున్నారు అనుకోండి. మీ ఒక్కరు చాలు సమాధానం చెప్పడానికి అసెంబ్లీలో. కాబట్టి మీ పార్టీ 0 అయినా ఏమైనా సరే మీరు మాత్రం కేసీఆర్ అనే వ్యక్తి, కేటీఆర్ హరీష్ రావు రాకపోయినా ఓడి పట్టించుకోడు సార్. ఎందుకంటే వాళ్ళ వల్ల మీ పార్టీ బలపడుతుందని నేను నమ్మా. కానీ కేసీఆర్ అనే వ్యక్తి వల్ల మాత్రం ఖచ్చితంగా పార్టీ బలపడే అవకాశం ఉన్నది. మీరు మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే. నిరుద్యోగుల గురించి మీరు ఏదైతే తప్పు చేసిండ్రో ఆ తప్పుల గురించి కూడా మీరు మాట్లాడాల్సిందే. మీరు పశ్చాత్తాప పడ్డారు అని చెప్పి ప్రజలకు తెలియాల్సిందే. మీరు మళ్ళా గలమెత్తి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు ఒక్కొక్కడికి సమాధానం చెప్పాల్సిందే. ఇదంతా కూడా మీరు అసెంబ్లీకి వస్తేనే అవుతుంది. కేవలం అసెంబ్లీకి వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పమని మాత్రమే కాదు, మీ కార్యకర్తలతోటి జోష్ వస్తుంది. అరే మా పార్టీ అధినేతనే అసెంబ్లీకి రావట్లే, మా పార్టీ అధినేతనే బయటికి రావట్లే, ఇక మేమెందుకు పోవాలి, మేమెందుకు పనిచేయాలి అనుకుంటారు. వాళ్ళు నారాజు అవుతారు. మీ పార్టీ కార్యకర్తలను వేరే పార్టీలు ఎక్కిరిస్తాయి. నువ్వు వచ్చి కొట్లాడుతున్నావు, మీ అధినేతనేమో భయపడి పారిపోయాడు, పిల్లిలక్క దాక్కుండు, నువ్వేమో బయటకు వచ్చినావా అని చెప్పి అంటారు. సో వీటన్నిటికి కూడా మీరు చెక్ పెట్టాలన్నా, మీ పార్టీ 0 కాకుండా మరో 5 ఏళ్ల తర్వాత అన్న అధికారంలోకి రావాలన్నా అది మీ చేతిలోనే ఉంది, కేవలం కేసీఆర్ చేతిలోనే ఉంది. సో కేసీఆర్ భయపడడు, భయపెట్టిస్తాడు, అసెంబ్లీకి వస్తాడు, మాటల తూటాలతోటి అందరు కూడా సమాధానం చెప్తాడు అని చెప్పి ప్రజలు అనుకోవాలి, మీ పార్టీ క్యాడర్ అనుకోవాలి. మీ పార్టీలో జోష్ నింపాలంటే ఫస్ట్ కేసీఆర్ యాక్టివ్గా ఉండాలి. సో ఇది మాత్రం నేను పర్సనల్గా కేసీఆర్ గారికి ఇచ్చే నేను సూచన. ఇది పర్సనల్గా కేసీఆర్ గారు మళ్ళా చెప్తున్నా, కేటీఆర్ హరీష్ రావు అసెంబ్లీకి రాకపోయినా పర్లేదు, కానీ కేసీఆర్ అనే ఒక వ్యక్తి అసెంబ్లీకి రావాలా, మాజీ ముఖ్యమంత్రిగానే కేసీఆర్ అడుగు పెట్టాలా. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి, 6 గ్యారంటీల గురించి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాలని మీ పార్టీ క్యాడర్ కార్యకర్తలు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, ఈ అవినీతి పరులు, మీరు ఇన్ని రోజులు ఎవరైతే పదవులు ఇచ్చి భజన చేసిన భజనా మండలి ఉందో ఆ భజనా మండలి ఏందో మీకు కళ్ళు తెరిపించారు కదా, అయిపోయింది కదా. సో ఎవరైతే ఈ మీ సభ్యులు ఉన్నారో, పార్టీ మెంబర్స్ అందరు ఉన్నారో, ఈ కొన్ని లక్షల మంది ఎంతోమంది ఉన్నారు, నాకు నెంబర్ గుర్తులేదు. సో వీళ్ళందరిలో జోష్ నింపాలంటే కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా అది కేసీఆర్ అయినా, కేసీఆర్ పార్టీలో మినిగినా రావాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినాక ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎంత ఏడిపించిండండి, ఆడవాళ్ళని కూడా దూషించిండు. చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద వ్యక్తి, ఒక మంచి పొలిటికల్ ఛాంపియన్, ఒక వాక్చాతుర్య నేత, ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటే ఈయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎస్, టైం
సమయం దానికి సమాధానం చెప్తుందని చెప్పి మాట్లాడచ్చు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా భువనేశ్వరి గురించి, నారా వీళ్ళందరి ఫ్యామిలీ గురించి మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు, ఎప్పుడు ఏడవనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు. కానీ ఇప్పుడు ఈ రోజున ఏమైందండి, కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషించే ఒక నెంబర్ 1గా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏడ్చి వదిలేయలేదు, కొట్లాడిండు, బస్సులు ఎక్కిండు, ఫాస్ట్గా ఆయన నిరూపించుకుంటూ ఈ ఏజ్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేసిండు. నారా లోకేష్ని ముద్దపప్పని ఎక్కిరిస్తే ఆయన ఫస్ట్ బక్కగాయ చూపించిండు, పాదయాత్ర చేసిండు, మార్చుకున్నాడు, తనను తను కన్వర్ట్ చేసుకున్నాడు. అక్కడితో ఆగలే, ఓటమిని ఒప్పుకోలే, ముందుకెళ్ళిండు, మాట్లాడిండు, అసెంబ్లీలో కొట్లాడిండ్రు. ఈ రోజున నామరూపం లేకుండా కేవలం 9 మందిని మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఆపేసిండు. టైం అండి, ఎప్పుడు ఎవడెక్కడ ఉంటాడో ఎవడు చెప్పలేదు సార్. సో మీ ప్రయత్నం మీరు ఆపద్దు, మీ ప్రయత్నం మీరు చేయండి. ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు, ఎవరిని ఇన్సల్ట్ చేయలేరు. నేను కేసీఆర్ గారికి చెప్పదలుచుకున్నా, ఇది మీకు చెప్పే వాళ్ళంతా కాదు. చెప్పినప్పుడేమో మీరు వినలే. ఇదేసారి ఎన్నోసార్లు మార్నింగ్ న్యూస్లో మేము మొత్తుకున్నాం, అహంకారం వద్దు, ప్రజలకి దూరం అవుతా ఉన్నారు, ప్రజల మధ్యలో ఉండండి, మీ అవినీతి పరుల ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి టికెట్ లేకండి, అవినీతిని ఎండగట్టండి, మీ ఎమ్మెల్యేలను గ్రిప్లో పెట్టుకోండి అని చాలాసార్లు మార్నింగ్ న్యూస్లో చెప్తే మా పైన కేసులు పెట్టి, ఆఖరికి మా పైన కేసులు పెట్టి మమ్మల్ని ఏడిపించి చాలా వేసారు. కానీ సవరణలు మాత్రం చేసుకోలేదు. దానికి రిజల్టే మీరు మొన్న ఓడిపోవడం. కానీ నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ అనే వ్యక్తి ఖచ్చితంగా అసెంబ్లీకి అడుగు పెట్టాల్సిందే, అవమానపరుస్తే అవమానపడాల్సిందే, అవమానం నుంచి మళ్ళీ కొత్త కేసీఆర్ పుట్టుక రావాల్సిందే. కేసీఆర్ కోసం మాత్రమే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పట్ల. నేను ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ అంటే అభిమానం ఉంది, చాలాసార్లు చెప్పిన. కేవలం కేసీఆర్ అనే ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నా. హోల్ బీఆర్ఎస్లో ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళందరూ వేస్ట్ కాలే, ఒక్కడు కూడా నాలెడ్జ్ లేదు. పార్టీ నడుస్తుందంటే కేసీఆర్ వాళ్ళని. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే, మళ్ళా కొత్త కేసీఆర్ బయటికి రావాల్సిందే, పుట్టుక రావాల్సిందే, క్వశ్చన్ చేయాల్సిందే, సంక్షేమ పథకాల గురించి అడగాల్సిందే. అవమానంతో ఇంట్లో కూర్చుంటాం, భయపడతామంటే కేసీఆర్ రిఫ్లెక్షన్, కేసీఆర్ సెంటిమెంట్, కేసీఆర్ వ్యక్తిత్వం అది కాదు. భయపడకుండా కొట్లాడాలి, అసెంబ్లీకి రావాలి, మీ పార్టీ కార్యకర్తల జోష్ నింపాలి, కొత్త కేసీఆర్ మాత్రం పుట్టుకు రావాలని మాత్రం నేను సజెషన్ ఇవ్వగలుగుతా.